ఇక ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా నిర్వహిస్తున్న దిండి రిసార్ట్స్ లో భారీ కుంభకోణం జరిగింది. దీనిపై టూరిజం శాఖ ఉన్నతాధికారులు మలికపురం పోలీస్ స్టేషన్లో మేనేజర్ ఫణీంద్ర సహా మరో 4 ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి రాజోలు సీఐ గోవిందరాజు దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ రిసార్ట్స్ రిసెప్షన్ లో పనిచేస్తున్న సత్యనారాయణ పరారీలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2021 సంవత్సరం నుంచి దిండి రిసార్ట్స్ కి చెందిన నగదు చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గత 25 రోజుల నుండి దిండి రిసార్ట్స్ పై టూరిజం విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. 2021 నుంచి దిండి రిసార్ట్స్ కు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా విజిలెన్స్ అధికారులు పరిశీలించి ₹1 కోటి పైగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. దిండి రిసార్ట్స్ మేనేజర్ ఫణీంద్ర, అకౌంటెంట్, 2 రిసెప్షనిస్టులు మరియు బార్ నిర్వాహకుడు పాత్రపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని సిఐ గోవిందరాజు తెలిపారు. 27/2/2024 తేదీన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రీజనల్ డైరెక్టర్ రాజమండ్రి శ్రీ సోమనాయుడు గారు దిండి రిసార్ట్ సంబంధించి ఏపీ టూరిజంలో జరిగినటువంటి మిస్అప్రోప్రియేషన్ దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే 2020 నుండి 2024 మధ్యలో ₹1,92,260 రిసెప్షనిస్టులు ఎవరైతే ఉన్నారో అక్కడ మిస్అప్రోప్రియేషన్ చేసినట్టు మనకి కేసు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేస్తున్నాం. దానిపైన పూర్తి దర్యాప్తు జరుగుతుంది. త్వరలో ఇందులో ముద్దాయిలు ఎవరనేది 5గురిని ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరి పాత్ర ఏంటనేది మా దర్యాప్తులో త్వరలో తేలుస్తాం. వితిన్ 3 or 4 డేస్లో తెలిసి ముద్దాయిల్ని యాజ్ పాసిబుల్గా అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.